వాళ్ళు ఏ విధంగా వచ్చినా నేను తట్టుకునే కెపాసిటీ నాకుంది. మొత్తం డబ్బులతోని గ్రామానికి 5 సంవత్సరాలు చొప్పున సంవత్సరానికి 5 లక్షలు 25 లక్షలు ఖర్చు పెడతాను. ఒకసారి సర్పంచ్కి నిలబడ్డాను, జస్ట్ మిస్ అయిపోయింది. ప్రజలు మిమ్మల్ని ఏమి నమ్మి మిమ్మల్ని ఓటేయాలి, మిమ్మల్ని గుర్తించాలి? నా గ్రామ ప్రజల మీద నాకు నమ్మకం. నేను ఇండిపెండెంట్గా వచ్చే ఎలక్షన్లలో పోటీ చేసి టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి అక్కడే ఉండి ఉదయం 10 గంటల నుంచి నైట్ 6 గంటల వరకు అక్కడే ఉండి నా అడుగుతోటే అందరి అడుగు మొదలవుతుంది. మల్కాపూర్కి నెంబర్ 1 వాటర్ ప్రాబ్లం, 200% వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు. నా గ్రామ ప్రజలు గెలిపిస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా స్థానికంగా చౌడాపూర్ మండల్ మల్కాపూర్ గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ సమీపిస్తున్న ఈ తరుణంలో ఏదైతే గ్రామ సర్పంచ్ పదవికి సంబంధించి ఏదైతే సర్పంచ్ అనేది గ్రామాభివృద్ధిలో ఒక కీలకమైన పదవి, అటువంటి పదవి విషయంలో ఏదైతే రాజకీయాల్లోకి రావాలి, యువత రావాలి, రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే రామంజనేల్ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డ, అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి, బీసీలను చైతన్యపరచాలి, బీసీలు కూడా రాజకీయాల్లో ఎదగాలనే ముఖ్య ఉద్దేశంతో రాజకీయాల్లోకి అయితే రావడం జరిగింది. గత 7-8 సంవత్సరాల నుంచి మల్కాపూర్ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తూ నిత్యం ప్రజల్లో ఉండే రామంజనేయులు గారి యొక్క మనోగతం ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. సో శ్రీకాంత్ గారికి నమస్తే. అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ సమీపిస్తున్న ఈ తరుణంలో రాజకీయాల్లోకి రావాలి, సర్పంచ్గా నిలబడాలనే ఒక గట్టి నిర్ణయంతో అయితే ఉన్నట్టున్నారు. ఇప్పటికి 7 years అయిపోయింది నేను రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యి. రాజకీయంలోకి ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడు స్వతంత్ర యోధులని చూసేవాడిని, వాళ్ళ జయంతిలు వర్ధంతిలు కానీ వాళ్ళ పోరాటాలు అలాంటివన్నీ చూసి బడుగు బలహీన వర్గాల అట్టడుగు వర్గాల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది, నేను చదువు తక్కువ చదివినా అందులో ఏంది ఇలా ఏంది మనిషి, మనం ఇంకా ఎన్ని రోజులు ఎస్సీ ఎస్టీ బీసీల బానిస బతుకులు అనే ఒక ఉద్దేశం పరంగా అలా కూడా ఆలోచించిన, పార్టీల పరంగా కూడా ఆలోచించి వేరే పార్టీల దగ్గర అన్ని పార్టీల దగ్గర అనుకూలంగా ఉన్నాను. నాకేమనిపించిందంటే, పోయినసారి సర్పంచ్కి నిలబడ్డాను, జస్ట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏమనిపించిందంటే, మనం గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నా, జనాలు మనల్ని గుర్తించి మనని ముందడుగు వేయాలన్నా, మనం ఫస్ట్ ఇంట్లో గెలివి లక్షలు గెలవాలని అంటారు. అలాంటప్పుడు మనం ఫస్ట్ గ్రామంలో సర్పంచ్ కావాలి. సర్పంచ్ కావాలన్నప్పుడు ఏంది అనే ఆలోచనతోటి నేను గ్రామంలో ఇన్ని రోజుల నుంచి ప్రతి కార్యక్రమాలు ప్రజలలో ఏదైనా నాకు తోసిన సాయంతో చేసుకుంటూ అలా ఇన్ని రోజులు గడిపిన. సో ప్రస్తుతానికి మీరు మల్కాపూర్ ఏదైనా పదవి విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో మీరు ఒక రాజకీయ నాయకుడుగా నెక్స్ట్ ప్రజలు మిమ్మల్ని ఏమి నమ్మి మిమ్మల్ని ఓటేయాలి, మిమ్మల్ని గుర్తించాలి? నెక్స్ట్ ప్రజలు అంటున్నారా? నెక్స్ట్ ప్రజలు అనేది ఇప్పుడు నేను దగ్గర 7 years నుంచి నాకు తోసిన సాయంతో, నాకు తోసిన ప్రతి కార్యక్రమంలో నేను ఎంతో అంతో నాకు తోసిన సాయం చేసుకుంటూ అలా అధికార పార్టీ వాళ్ళని కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కానీ ప్రశ్నిస్తూ అలా చేసుకుంటూ పోయినా, పదవి లేకున్నా ఏ రాజకీయ పార్టీ అండ లేకున్నా పదవి లేకున్నా ఇన్ని రోజుల నుంచి 7 సంవత్సరాల నుంచి నేను చేసిన అంటే, ఇప్పుడు నాకు పదవి ఇస్తే ఎందుకు చేయను, చేస్తా అనేసి నమ్మకంతో నా గ్రామ ప్రజల మీద నాకు నమ్మకం. నా గ్రామ ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు అంటే, ఒక యువ నాయకత్వం రావాలి, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక యువ నాయకత్వం రావాలి, కొత్త ఒక వర్గం ఏర్పడాలి, యువ నాయకత్వం రావాలి, ఏ పార్టీకి కొమ్ము కాయదు, ఏ పార్టీకి సంబంధం ఉండొద్దు, మంచి యువ నాయకత్వం వచ్చి ఊళ్ళో గ్రామ అభివృద్ధి చేసే నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి రావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో జనాలు ఉన్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళ ఆలోచన మేరకు నేను కూడా ఏ పార్టీ అని అనుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉండి ఎలాంటి పార్టీలకు కొమ్ము కాయకుండా, ఏ వర్గానికి కొమ్ము కాయకుండా నేను ఇండిపెండెంట్గా వచ్చే ఎలక్షన్లలో పోటీ చేసి గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకొని గ్రామ అభివృద్ధి చేసి గ్రామంలో అభివృద్ధితోనే అదే పదవి అదే పేరుతోటి నేను మండల స్థాయిలో ఎదగాలని నా ఆలోచన. సో ఇండిపెండెంట్గా నిలబడుతున్నా అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు. దీని ఇంకా ఉద్దేశం ఏంటి? దీని ఇంకా ఉద్దేశం ఏంటంటే, ఒకటి సర్పంచ్ ఎలక్షన్ అనేది ఏ పార్టీకి సంబంధం లేకుంటుంది, దానికి పార్టీ సింబల్ లేకుంటుంది, పార్టీకి గుర్తింపు లేకుంటుంది, ఏ పార్టీకి సంబంధం లేకుంటుంది. గ్రామంలో మంచి అభివృద్ధి చేసే యువకుడు, అందరికీ అందుబాటులో ఉండే యువకుడు, ఏ దానికైనా సరే ప్రశ్నిస్తాడు,
తన వంతు కూడా సాయం చేస్తాడు. అందరి దగ్గర కూడా అతల లీడర్లు ఏ పార్టీ అని కూడా అందరితో కలిసిమెలిసి ఉండి తీసుకొస్తాడని ఆలోచన ఉండగలగాలని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ పార్టీల పరంగా ఆలోచించారు. లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి నేను నా గ్రామ ప్రజల్ని కోరేది నేను ఏంటంటే, నాకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే, సర్పంచ్ అధికారం ఇస్తే 5 సంవత్సరాలు నేను ఏ పార్టీకి పని చేయకుండా, ఏ పార్టీకి కొమ్ము గాయకుండా గ్రామ అభివృద్ధి కోసం అన్నిటి కోసం దగ్గర అనుకూలంగా ఉండి అనుకూలంగా ఉండి గ్రామ అభివృద్ధికి నేను కృషి చేస్తాను. ఈ పదవి ఉన్నంత వరకు నేను గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ ప్రజల కోసం నేను వర్క్ చేస్తాను. సో మల్కాపూర్ గ్రామ పంచాయతీలో కొన్ని ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్న ఉద్దండులు అయితే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి మండల్ ప్రెసిడెంట్ కావచ్చు, అనేక నాయకులు. సో వాళ్ళ తరఫున ఒక ఇండిపెండెంట్గా నిలబడి కొత్తగా అంటే కాకలు తిరిగిన రాజకీయ నాయకుల మధ్య ఒక సామాన్యుడు గెలవగలరా? వాళ్ళని ఢీకొనడానికి మీకు సాధ్యమైంది అనుకోవచ్చా? అది కంపల్సరీ అవుతుంది బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి ఉన్నా నేను వాళ్ళని, ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉంటేనేమో వాళ్ళని వ్యతిరేకిస్తుంటే, కాంగ్రెస్ వాళ్ళని కానీ టీఆర్ఎస్ వాళ్ళని కానీ ఇంకా వేరే పార్టీ ఎవరున్నా వాళ్ళని వ్యతిరేకిస్తుంటే, నాకు పార్టీతో సంబంధం లేదు. నాకు సర్పంచ్ పదవి కావాలి, నాకు పదవి కావాలంటే, గ్రామ అభివృద్ధి చేయాలంటే నాతోటి నా సొంతంగా కాకుండా పదవి ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో నేను ఎవరిని కూడా ఏ పార్టీ వాళ్ళని నేను విమర్శించుకోదలుచుకోలేదు. నేను అందరితో అనుకూలంగా ఉండి నేను ఇండిపెండెంట్గా ప్రతి యూనియన్ మాస్ కావడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నం టీఆర్ఎస్ కానీ వాళ్ళ ఎత్తుగడలు తట్టుకునే ఏదైతే నాలెడ్జ్ అనుకోవచ్చు, ధైర్యం అనుకోవచ్చు, రాజకీయాల్లో అనుభవం ఉన్నది కొంతమందికి, దాన్ని మీరు ఎదుర్కోగలరు అంటున్నా. దాన్ని నేను ఈజీగా ఎదుర్కోగలను. ఎలా అంటే నాకు ప్రజల్లో ఉన్న ప్రజల ఆలోచన మేరకు నేను జనాల్లోకి వచ్చిన, ప్రజల ఆలోచన మేరకు నేను ఈరోజు రాజకీయంలోకి వచ్చి ప్రజల ఆలోచన మీద కొరకు ఒక మనకు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఒక యువకుడు కొత్త నాయకత్వం మన ఊర్లో రావాలి, యువ నాయకత్వం రావాలనే ఒక ఆలోచన జనాలకు ఉంది. కాబట్టి జనాల ఆలోచన మీదకి నేను వచ్చిన, వాళ్ళు ఏ విధంగా వచ్చినా నేను తట్టుకునే కెపాసిటీ నాకుంది. దయచేసి ఆ విధంగా చేయకుండా ఇనడమాస్ చేయమని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. నాకు తోసిన సాయం నేను చేస్తాను. గ్రామానికి నా సొంతం డబ్బులు పెట్టి నేను గ్రామానికి సాయం చేస్తాను. ప్లస్ నాకు వచ్చే షార్లీ కూడా గ్రామానికి ఖర్చు పెడతాను. బయటికి వెళ్ళా ఏ పార్టీకి ఉండకుండా ఎమ్మెల్యే దగ్గర అనుకూలంగా ఉండి, ఏ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎమ్మెల్యే దగ్గర అనుకూలంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. ఆ విధంగా నేను ప్రయత్నం చేసి గ్రామంలో ముందుకెళ్తాను. సో ప్రస్తుతం మల్కాపూర్లో రామాంజనేయులు అనే వ్యక్తి స్థానికంగా ఉండడు కాబట్టి స్థానిక సమస్యలు ఆయనకు తెలిసే అవకాశం లేదు. సో కాబట్టి మాకు స్థానికంగా ఉన్న నాయకులకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే విధంగా కొంతమంది చర్చలు అనుకోవచ్చు, ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. సో మరి దాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? ఓకే, నాకు ఏ పదవి లేదు, అధికార పార్టీలో లేను, పదవి లేదు. లేకున్నా కూడా 7 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మల్కాపూర్కి అయితే వస్తున్నాను కదా, మా ఊరికి వస్తున్నాను కదా, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాను, అందరితో మంచి కలిసిమెలిసి ఉంటున్నాను, నాకు తోచిన సాయం చేస్తున్నాను. ఇప్పుడు సర్పంచ్ అన్నప్పుడు ఎప్పుడు టోటల్ ఎంబడి ఉండవలసిన అవసరం లేదు. ఫిక్స్డ్ రాసిస్తాను. నేను పాంప్లెట్ రాసిచ్చేటప్పుడే వారంలో 4 రోజుల 5 రోజుల కంపల్సరీ గ్రామానికి టైం కేటాయించి గ్రామ పంచాయతీకి టిఫిన్ బాక్స్ తీసుకొచ్చి అక్కడే ఉండి ఉదయం 10 గంటల నుంచి నైట్ 6 గంటల వరకు అక్కడే ఉండి వారంలో 4 రోజులు 5 రోజులు వాళ్ళకి టైం కేటాయించి ఆ విధంగా నేను ఉండి నేను చూపిస్తా వాళ్ళకి. అంటే వారంలో మరీ 4-5 రోజులు ఇక్కడనే ఉంటా, మార్నింగ్ నుంచి నైట్ వరకు సర్ది తెచ్చుకొని ఉంటానంటున్నారంటే అంటే ఇంత ప్రేమ, ఇంత ఎందుకు ఊరిపైన కావచ్చా లేకపోతే దేనిపైన మీకు ఇంతగానం అభిమానం? మనము ఎస్సీ ఎస్టీ బీసీలము మనం అనుకుంటా వాళ్ళని వీళ్ళని విమర్శించుకుంటా ఉంటే కాదు, మనం అందరం కలిసి ఎవరన్నా అడుగు ముందరికి ఒకరు వేయాలి. అడుగు నా అడుగుతోటే అందరి అడుగు మొదలవుతుంది. నాకు ఆ సోమత ఉంది అడుగు రాజకీయంగా ముందరికి వేయడానికి, సర్పంచ్గా నిలబడడానికి కానీ దారి ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఊరికి పోవాలంటే ఫస్ట్ చిన్నగా దారి వేస్తే అలా అలా పెద్దగా అయిపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరు ఇట్లా రాజకీయ పరంగా దారి వేయలేదు, అభివృద్ధి పరంగా ప్రశ్నించడానికి కూడా దారి వేయలేదు. కాబట్టి అది నా వల్ల సాధ్యమవుతుంది కాబట్టి నేను అందులో ఉన్నా. సో ఇంతవరకు రామాంజనేయులు అనే వ్యక్తి మల్కాపూర్కి ఏం చేసిండు? అసలు ఇంతవరకు ఏం చేసి 7-8 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఏం చేసిండు గ్రామాభివృద్ధి విషయంలో? అది నేను చెప్తే బాగుంటుంది కదా. మీరు ఎప్పుడన్నా మా విలేజ్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళ నోటికొని తినాలని నాకు కూడా ఒక చిన్న ఉంది. మీ వల్లని మేము కూడా చేసినాం, ఎంతో కొంత మీద చేసి చెప్పుకోవడం అది నాకు నచ్చదు. నాకు ఈ రోజుల్లో ఏం చేయనులో చెప్పుకుంటున్నారు, మరి చేసినప్పుడు చెప్పుకోకపోతే ఎట్లా? అది 10 వచ్చినప్పుడు దాన్ని అనుభవించుకుంటా. ఇది వేరే పార్టీ వాళ్ళు మనకు ప్రశ్నిస్తే చెప్పవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ వాళ్ళు మీకు నేను చెప్తే బాగుండదు. ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా నాకు ఉండి వాళ్ళు వచ్చి అడిగితే వాడేం చేసి నేనేం చేసినట్టు అని చెప్పడానికి వస్తుంది.
ఇప్పుడు అతను ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏం చెప్పనీకి లేనందుకు చెప్పలేడు, ఉన్నీతే చెప్తుండే అంటే దాన్ని ఎట్లా చూడాలి? నేను ఏ రోజైతే మల్కాపూర్కి ఎంట్రీ అయ్యానో మన అందరినీ యువకులతో కలిసి మెలిసి ఆలోచన చేసి యువకుల దగ్గర 50 రూపాయలు 100 రూపాయలు 10,000 5,000 వరకు వసూలు చేసి గ్రామానికి రోడ్డు మొత్తం గుంతలు ఉంటే అక్కడికి వెళ్ళి రోడ్ వేయించి దగ్గర ఆ రోజు 50,000 రూపాయలు ఖర్చు అయితే గ్రామ యువకులు ఇచ్చింది 20,000, ఎక్స్ట్రా నేను 30,000 ఖర్చు పెట్టుకొని చేసిన. అక్కడ నుంచి నా కార్యక్రమంలో స్టార్ట్ అయిపోయినాయి. ఊర్లో ఎలాంటి కార్యక్రమంలో కంపల్సరీ అందులో 5,000 10,000 2,000 అలా కార్యక్రమాలకు నాకు తోసినది అన్నీ చెప్పుకోవడానికే బాగాలేకుంటుంది. ఎవరైనా ఏదైనా అయినప్పుడు కానీ అలాంటివి చెప్పుకోవడానికి బాగుంటుంది. ప్రతి కార్యక్రమానికి నేను నా వంతు సాయం చేసుకుంటూ వచ్చిన. నేను జనాలకు మనం చేసినామని చెప్తే బాగాలేకుంటుంది అనేసి ఉద్దేశంతో మీకు మొత్తం క్లారిటీ సో చెప్పలేకపోతే. ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీల తరఫున అంటే సాధ్యమైనంత వరకు రామమంజన్ అనే వ్యక్తి మాత్రం మిగతా పార్టీలకు సంబంధించి వేరే సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఉండేటట్లయితే కనిపిస్తుంది. మరి బీసీలన్నా మరి రామమంజన్ గెలిపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. నేను బీసీలనే కాదు, ఇన్ని రోజులు 7 సంవత్సరాల నా చరిత్రల 7 సంవత్సరాల నా రాజకీయ చరిత్రల పార్టీ ముఖ్యం కాదు, కులం మతం అనేది వర్గాలు ముఖ్యం కాదు, మనం అందరితోనే బాగుండాలి. బీసీలు సహకరిస్తారు, నాకు క్లియర్గా అర్థమైపోయింది. బీసీలు సహకరిస్తారు, ఎస్టీలు సహకరిస్తారు, ఎస్సీలు సహకరిస్తారు, ఓసీలు సహకరిస్తారు. 100% మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి. మనము ఒకరి మీద అది కాదు కదా, అందరితోనే ఉండి గెలిచే అవకాశం ఇది యూనిమస్ కావాలనేసే ప్రయత్నం చేస్తాను. గ్రామానికి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెడతాను. నా సొంత నిధులు, నా సొంత డబ్బులు సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు పెడతాను. నా సొంత డబ్బులతో ఫండ్ వచ్చినా రాకున్నా నా సొంత డబ్బులతోని గ్రామానికి 5 సంవత్సరాలు చొప్పున సంవత్సరానికి 5 లక్షలు 25 లక్షలు ఖర్చు పెడతాను. గ్రామంలో నాకు నెలకి ఏమన్నా షార్లు, సర్పంచ్కి ఏమన్నా షార్లు వస్తే ఆ గ్రామంలో ఎవరైనా పేదవాళ్ళకి ఏదైనా మంచి చెడు ఏమైనా జరిగితే ఆ వచ్చిన షార్లు కూడా వాళ్ళకి ఇస్తాను. గ్రామంలో ఇవన్నీ చేసి గ్రామంలో మీరేం ఆశిస్తున్నారని మీరు అడగొచ్చు. నేనేం ఆశిస్తున్నా అంటే ఇక్కడ మనం ఇవన్నీ చేసుకోవడం ముఖ్యం. మనిషికి పేరు ముఖ్యం. పేరు ఎందుకు ముఖ్యమంటే నేనేమంటున్నానంటే ఈ పేరు మండల స్థాయికి పోవాలి. ఫలాని గ్రామంలో ఒక సర్పంచ్ అనే ఉండేనంట, ఆ సర్పంచ్ గ్రామంలో మంచి చేసిందంట అని చెప్పేసి పరిగి నియోజకవర్గం మొత్తం తెలవాలి. పరిగి నియోజకవర్గం మొత్తం చేసి తెలిసిన తర్వాత మనం మండల స్థాయిలో వచ్చి జెడ్పీటీసీకి నిలబడ్డా, ఎంపీపీకి నిలబడ్డా, బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. మనకు రాజకీయ తాతలు నాయనల రాజకీయం లేదు, డబ్బు లేనప్పుడు ఏం చేయాలి? పేరు సంపాదించుకోవాలి. ఎక్కడ సంపాదించుకోవాలి? ఇంట్లో గెలిచి బయట గెలిచాలంటే ఇంట్లో అంటే మన ఊర్లో గెలిచి మంచి పనులు చేసి ఆ పేరు తెచ్చుకుంటే ఆ పేరు మండల్లో ఉపయోగపడుతుంది. ఇది ఎందుకు నాకు ఇంతగానం ఏం అవసరం అంటే నేను మండలికి పోవాలంటే ఇది అవసరం, ఈ పేరు అవసరం, ఈ సర్పంచ్ పోస్ట్ అవసరం అనే ఉద్దేశంతో ఇంత అదవుతుంది, ఇంత ప్రాప్తి అయితే పడుతుంది. సో ప్రస్తుతం రామమంజన్ అనే వ్యక్తి బీఆర్ఎస్కు సపోర్టుగా ఉన్నాడు. సో కాంగ్రెస్ మాత్రమే విమర్శిస్తున్నాడు. సో బీఆర్ఎస్ని ఎక్కడ కూడా తక్కువ పడతలేరంటారు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? నెల రోజుల నుంచి సరే, అంతకుముందు నేను ఒక పార్టీలో ఉన్నా, బీజేపీ పార్టీలో ఉన్నా, నేను బీఆర్ఎస్ని విమర్శించిన నా ఉద్దేశం ఎట్లుంటా అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళని విమర్శిస్తాం, లేని వాళ్ళని పట్టుకొని ఎట్లా విమర్శిస్తాం చెప్పు? అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నది వాళ్ళని విమర్శించడం, తర్వాత కాంగ్రెస్ ఉన్నది విమర్శించినాం. ఎందుకు విమర్శించినాం? మొన్నటి వరకు అనొచ్చు. బీజేపీ పార్టీలో ఉన్నా కాబట్టి విమర్శించడం. నాకు ఇప్పుడు పార్టీతో సంబంధం లేదు. నాకు సర్పంచ్ ఎలక్షన్ ముఖ్యం, గ్రామ అభివృద్ధి ముఖ్యం. ఈ 5 సంవత్సరాలు గ్రామస్తులని అడుగుతా, నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు నేను మీకు వర్క్ చేస్తా అని చెప్పేసి నేను ఇప్పటి నుంచి ఈ నెల నుంచి అసలు ఏ పార్టీని విమర్శించదలుచుకోలేదు. నాకు అధికారం ఇవ్వమని చెప్పేసి ఈయనమా చేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడుగుతా. నేను విమర్శించదలుచుకోలేదు, ఈయనమాసగా చేయమని ప్రయత్నం మాత్రం చేశాను. సో మొత్తానికి మల్కాపూర్ను ఒక రోల్ మోడల్గా చూపిద్దాం అనుకుంటున్నారు. మల్కాపూర్కి నెంబర్ 1 వాటర్ ప్రాబ్లం, 200% వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాం. ఇందాక చెప్పినా కదా, సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఖర్చు పెడతానని. వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాం. ఇంకేమైనా రోడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చేస్తాం. రోడ్ల పైన చెట్లు పర్ఫెక్ట్ చూడడానికి మంచిగా చేస్తాం. స్కూల్ దగ్గర ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది, చిన్నపిల్లల చుట్టుముట్టు అన్ని చెట్లు గుట్లతో వచ్చినాయి. అలాంటివి ఎలాంటివి లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తాం. వాళ్ళు నాకు ఓటు వేయని ఏకపోని, నాకు ఏ పార్టీ ఉండని, ఎవరనున్నది నాకు సంబంధం లేదు. నా గ్రామం, నా గ్రామ ప్రజలు, నా గ్రామ వస్తువులు నాకు సర్పంచ్గా పోస్ట్ ఇచ్చిండ్రు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరికి వచ్చినా
నేను వాళ్ళకి మంచి రెస్పాన్స్ అయ్యి వాళ్ళ పని ఏ ముందు చేసి పెట్టగలుగుతా. వాళ్ళకి పని ఎందుకు అవుతలేదు, పని కాకపోతే ఎందుకు అవుతలేదని నన్ను మళ్ళీ ప్రశ్నించినా కూడా జర అనుమానంతో ఉన్నా కూడా నా కార్లో ఎక్కించుకొని వాళ్ళని మండలికి తీసుకెళ్ళాలా, డిస్టిక్ల ఆఫీస్లోకి తీసుకుపోవాలా, వాళ్ళ ప్రాబ్లం ఎందుకు అవుతలేదు, పని ఎందుకు అవుతలేదు, ఏంది కారణం అనేది కూడా చూపిస్తాను. 200% పని చేసే ప్రయత్నం చేస్తాను. ఏదైనా మిస్ అయ్యి కాలేదంటే కారణం ఏందని వాళ్ళు అడిగితే వాళ్ళని తీసుకపోయి అక్కడ చూపిస్తాం ఇది ప్రాబ్లం అని. కానీ ఏదో గాలి కొద్ది ఇయ్యాల రా, రేపు చూద్దాం, ఇది చూద్దాం అని చెప్పేసి అనండి. ఏదున్నా కొల్లాకోలు అంతే. సో ఫైనల్గా మల్కాపూర్ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మన ఛానల్ తరఫున? ఏం చెప్పదలుచుకున్నామంటే బ్రదర్, వాళ్ళకి ఆల్రెడీ పోయినసారి చూశారు, సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు చూశారు. అప్పటి నుంచి నా విధి విధానం, నా ఆలోచన, నా ప్రవర్తన గమనిస్తున్నారు. నా గ్రామ ప్రజలు అందరు అక్క బావ అట్లా తాత చిన్నైనా పెద్దనైనా అన్నదమ్ముళ్ళకి అందరు ఉన్నారు. నాకు కంపల్సరీ వాళ్ళే రమ్మంటున్నారు. వాళ్ళ కోరిక మీదకి నేను వస్తున్నా, నన్ను గెలిపిస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. అదే నమ్మకాన్ని నేను చేసుకోకుండా ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళ ఇంటిల్లో కూడా వెళ్ళి నన్ను ఇన్వాల్వ్ చేయండి అని చెప్పేసి అడుగుతా. గ్రామానికి 25 లక్షల రూపాయలు నా సొంత నిధులు ఇస్తా, గ్రామ అభివృద్ధికి పాల్పడతా, నన్ను ఇన్వాల్వ్ చేయండి అడుగుతా. మళ్ళీ దాంతోపాటు ఇనడమాస్ అయిన గ్రామానికి గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. ఇక్కడ 25 లక్షలు, అక్కడ నుంచి 10 వస్తాయా 20 వస్తాయి, అవి కూడా గ్రామానికి అభివృద్ధికి ఖర్చు చేద్దాం. ప్రతిసారి గ్రామ సభ మనం సర్పంచ్ అయిన తర్వాత నెలకో 2 నెలలకు గ్రామ సభ పెట్టినప్పుడు రూపాయి కాడికల్లా లెక్క చూపిస్తాం. రూపాయి కాడికల్లా ₹1 తినకుండా ఒక మంచి చదువుకున్న యువకుని పక్కన పెట్టుకొని పేపర్ మీద మొత్తం రాపిచ్చి చూపిస్తాం. గ్రామ సభ వారానికి మొత్తం ఊరు మొత్తం రౌండ్ వేస్తాం. ఏదో గెలిపించింది కదా, అయిపోయింది కదా అని చెప్పేసి హైదరాబాద్లో కూర్చునే రకం కాదు. నేను పేరు సంపాదించుకుంటాను. ఆ పేరు ఎలా అంటే ముఖ్యమంత్రి స్థాయికి పోయేంత వరకు ఆ గ్రామం కోసం 5 సంవత్సరాలు పనిచేసి నేను చూపించి పరిగి నియోజకవర్గంలో నెంబర్ 1 అనే స్థాయికి ఏది అది ముఖ్యమంత్రికి పలాని గ్రామ సర్పంచ్ అనే ఇట్లానంట అని చెప్పేసి తీసుకుపోయడం తర్వాత చేస్తాం. అప్పుడే నాకు మండల స్థాయిలో మండల వాళ్ళందరూ గుర్తించి నాకు అక్కడ కూడా నేను నిలబడితే నాకు సపోర్ట్ చేసి గెలిపిస్తారనే ఆలోచనతోటి అక్కడి కోసం ఇక్కడ మంచి పని చేసి ఇక్కడ గెలిపోదుతా, నా గ్రామ ప్రజలు గెలిపిస్తారని కూడా నాకు నమ్మకం ఉంటుంది.